ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ దవే సౌజన్య ఫ్రెండ్స్. ఇవాళ వచ్చేసి నేను పూరీ చేస్తున్నా, మసాలా పూరి. అట్లానే అందులోకి అది బంగాళదుంప టొమాటో కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. బంగాళదుంపలు 3 బంగాళదుంపలు మనము విజిల్స్ పెట్టి ఉడికించేసుకోవాలి. అందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టొమాటోలు వేసుకోవాలి. అయితే వచ్చేసి నేను ఇదిగోండి కడాయి పెట్టేసుకున్నాను, స్టీల్ బాండి. కొంచెం జీలకర్ర అది వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఫస్ట్ ఉల్లిపాయలు వేసేసుకోవాలి ఫ్రెండ్స్. అవి కొంచెం ఎర్రగా వేగాలి. వేగిన తర్వాత టొమాటో, పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఇట్లా వేసేసుకున్న తర్వాత మనము కొంచెం ఎర్రగా వేగిన తర్వాత అప్పుడు టొమాటోలు అవి వేసేసుకోవాలి. ఆలుగడ్డలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని వాటర్ పోసి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొంచెం శనగపిండి కూడా యాడ్ చేసుకుంటే మనకి కర్రీ మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది పూరీలోకి, మసాలా పూరీలోకి, లేదంటే వైట్ పూరీలోకైనా బాగుంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఇంకా కొంచెం వేగాలి. మనం ఇలా కలుపుతూ ఉంటే మొత్తం విడిపోతూ ఉంటాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి కొంచెం దగ్గరికి వచ్చేసాయి కదా. ఇప్పుడు మనము వీటిలో టొమాటో ముక్కలు వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, మూత పెట్టేసుకున్నాను టొమాటో ముక్కలు వేసి. ఇప్పుడు ఈ ఆలు ఉన్నాయి కదా, తీసేసి మొత్తం తోలు తీసేసుకోవాలి. ఇవి ముందు ఆలు ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే మనకి కర్రీ ముక్కలు ఉడకపోతే బాగుండదు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆలు మొత్తం నేను తోలు తీసేసుకున్నాను. ఇవి ఇప్పుడు చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని మనం అందులో వేసేసుకొని వాటర్ పోసి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం బఠానీ కూడా ఉంటే పచ్చి బఠానీ బాగుంటుంది ఫ్రెండ్స్ పూరీలోకి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ ముక్కలు వేసేసుకున్నాక మొత్తం మునిగేంత వరకు వాటర్ పోసేసుకోవాలి మనము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వాటర్ పోసేసుకున్నాను కదా. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసేసుకుందాం మొత్తం. ఇదిగోండి ఫ్రెండ్స్, ధనియాల పొడి వేసేసుకుంటున్నాను. ఉప్పు వేసేసుకుందాం ఇప్పుడు. ఇదిగోండి ఫ్రెండ్స్, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసానని కారం కొంచెమే వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది కొంచెం దగ్గర పడంగానే మనం శనగపిండి కలుపుకుంటే మనకి చాలా టేస్టీగా వస్తుంది. కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి ఇది అన్నంలోకి, చపాతీలోకి, పూరీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. ఇదిగోండి ఫ్రెండ్స్, దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులో మనం శనగపిండి వేసుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే పూరీ కూర రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఒక స్పూన్ మనము శనగపిండి తీసేసుకోవాలి. ఇది కలుపుకొని అందులో వేసేసి కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ శనగపిండి ఉండలేకుండా కలిపేసుకొని ఇందులో మనం మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసేసుకొని మీకు ఇందులో బఠానీ ఉంటే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఉంచేసి మూత పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, యమ్మీ యమ్మీ టేస్టీ పొటాటో, టొమాటో, ఆనియన్, మిర్చి పూరీ కూరకి రెడీ అయిపోయింది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.